మనం ఫ్రీక్వెంట్గా వింటాం. సో మరి వాట్ ఈస్ ద గాస్పల్? కెన్ ఎనీవన్ సే what is the meaning of the gospel? వెరీ గుడ్. దేవుని యొక్క సువార్తను ప్రకటించటం. అయితే మరి దాని గురించి మనం కొంత వాక్యాన్ని ధ్యానం చేస్తూ మరి ఆ యొక్క బాధ్యత, షేరింగ్ ద గాస్పల్ అనే రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ ఫర్ ద పాస్టర్స్, నాట్ ఓన్లీ ఫర్ ద evangelists, and not only for the gospel workers, and not only for the elders or the deacons, but it is a responsibility of each and every believer. Praise the Lord. Hallelujah. Yes. మరి యొక్క సమయంలో మరి can someone read keep your Bibles open to గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్. మనం అందులోకి వెళ్ళే ముందుగా గాస్పల్ అన్న మాటకి లిటరల్ మీనింగ్ ఈజ్ గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు మనకి సెక్యులర్ బ్లెస్సింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం ఏం చెప్తాము? ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ టు షేర్. బట్ దట్ ఈస్ నాట్ ద గుడ్ న్యూస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో మరి బిబ్లికల్గా పరిశుద్ధ గ్రంథము నుంచి మరి ఏంటి గుడ్ న్యూస్ అనేది మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే నువ్వు రాజ్య సువార్త గురించి, పరలోక రాజ్యం గురించి నువ్వు షేర్ చేస్తావో, దట్ ఈస్ ది గుడ్ న్యూస్. సో దట్ ఈస్ ది మనము దేవుణ్ణి ఏమంటాము? హీఈస్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్. వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు అని ఎట్లా అంటామో. అండ్ వెన్ యు ఆర్ షేరింగ్ ద న్యూస్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గుడ్ న్యూస్. Say amen. Amen. So శుభవార్తకే శుభవార్త, శుభమైన వార్త, దేవుని యొక్క రాజ్యం గురించిన వార్త. That is the gospel. So good news of kingdom of God. That word gospel comes from a Greek word evangelion. Let's say evangelion. So that's a Greek word about gospel. So that comes from a Greek word evangelion. Aithe mari now can someone read Luke's gospel 2nd chapter verses 10 to 11 please? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే మీరు యొక్క స్క్రిప్చర్ చూడంగానే ఇదేంటి, ఇది క్రిస్మస్ మెసేజ్ కదా, మనం క్రిస్మస్ లో లేం కదా, దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ సండే కదా అని మీరు అనుకోవచ్చు. బట్ క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా దీన్ని ధ్యానిస్తుంటాం. బట్ యాక్చువల్ గుడ్ న్యూస్ comes from this scripture. So the gospel comes from this scripture. The good news of kingdom of God comes from this scripture. So gospel according to Saint Luke, he says in 2nd chapter, starting from verse 10, he says, but the angel said to them, do not be afraid. Say to your fellow believer, do not be afraid. And then say to me too. Do not be afraid. Okay, I won't. So, do not be afraid. I bring you good news. What news? Good news. Good news that will cause great joy. So, మన యొక్క సెక్యులర్ బ్లెస్సింగ్స్ లో మనం ఏదైనా ఒక జాబ్ వచ్చిందనో, వీసా అప్రూవ్ అయిందనో మనం గుడ్ న్యూస్ షేర్ చేస్తాం కదా. వాటన్నిటికంటే the greatest news is about Jesus Christ and the kingdom of God. So kabatti, do not be afraid. I bring you good news that will cause great joy for how many people? Everyone. For all the people. చాలా మంది ఇతర మతస్థులు ఏమనుకుంటారంటే ఇది క్రైస్తవులకి సంబంధించింది, ఇది క్రైస్తవులకు సంబంధించిన న్యూస్ కాదు. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, it is a good news that will cause great joy for
the people. For all the people on this planet Earth. Extra planets గురించి మనకు అవసరం లేదు కానీ but this is a good news for all the people on this planet Earth. So planet Earth అంటే మరి హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర మతస్థులు అందరూ ఉన్నారు కదా. So this is a good news for everybody. So today in the town of David, a savior has been born to you. And Jesus means savior. Yesu anaga rakshakudu. And Christ means anointed. Kristu anaga abhishiktudu. So today in the town of David, a savior has been born to you. And he is the Messiah, the Lord. ఇప్పటికీ కూడా కొంతమంది యూదులు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. జనరల్గా ఏమంటారు అంటే ఎవరైనా మిస్ అయితే మిస్ ఈజ్ ఎ మైల్ అంటారు. సో ఇంకా మసాయా కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా యూదులు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మసాయాగా అంగీకరించకుండా ఇంకా మసాయా వస్తాడు అన్న నిరీక్షణలో ఉన్నారు. నీకు ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూ బాగా చేసి వాళ్ళు కంగ్రాచులేషన్స్ మేము వీఆర్ ఆఫరింగ్ దిస్ జాబ్ అంటే అప్పుడు కూడా నువ్వు నిజంగా ఇస్తారా మీరు అని అంటే ఎలా ఉంటుంది ఆయనకి? ఇదేంటి నీకు చెప్తున్నాం కదా మేము ఇస్తామంటే నిజంగా ఇస్తారా? అట్లాగా క్వశ్చన్ వేస్తే ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఏంటి అంటే మసాయా ఆల్రెడీ వచ్చి ఆయన తిరిగి he ascended into heaven and seated at the right hand of the God the Father Almighty, and he is interceding on behalf of you and me. So ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. అండ్ మొదటిసారి నమ్మని వాళ్ళు మరి ఒకవేళ ఆయన రెండోసారి వచ్చినప్పుడు నమ్మటం అనేది ఈజ్ ఇట్ టూ లేట్ ఆర్ నాట్? రైట్. ఇందా మనము ఆన్లైన్ ప్రేయర్లో ఒక వాక్యాన్ని ధ్యానించాం. మరి 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధిలేని కన్యకులు. మరి బుద్ధిలేని కన్యకులు మరి ఎప్పుడైతే వాళ్ళలో ఆ యొక్క ల్యాంప్స్లో ఆయిల్ అయిపోతుందని మరి ఆ బుద్ధిగల కన్యకులను అడిగినప్పుడు బుద్ధిగల కన్యకులు ఏమన్నారు? ఇది మీకు మాకు చాలదు కాబట్టి మార్కెట్కి వెళ్ళి మీరు కొనుక్కొని రండి అంటే వెళ్ళారు, కొనుక్కున్నారు, వచ్చారు. అప్పుడు ఏమైంది? ద్వారము మూయబడింది. డోర్ వాజ్ షట్. అండ్ ఓకే, డోర్ క్లోజ్ చేస్తే మరి నాక్ చేసినప్పుడు జస్ట్ లిటిల్ లేట్, కమ్ ఆన్ ఇన్ అని అన్నారా జీసస్ క్రైస్ట్? పెండ్లి కుమారుడు నుంచి మరి విన్న మాట ఏంటిది? మొదటిగా ద డోర్ వాజ్ షట్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ the bridegroom, that is Jesus Christ, said, I do not know you. My sincere prayer, నువ్వు చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో ఎదిగి ఒకవేళ హైందవ్యం నుంచి క్రైస్తవంలోకి వచ్చి నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాను నువ్వు అనుకొని ఆ యొక్క భ్రమలో ఉంటూ దేవుడు నన్ను తప్పకుండా ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు అన్న ఉద్దేశంలో నువ్వు ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఒకవేళ ఐ డు నాట్ నో యూ అంటే ఎంత బాగాదు కదా. మరి ఈ లోకంలో ఏం మిస్ అయినా పర్వాలేదు, కానీ పరలోకాన్ని మిస్ అయితే దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. కాబట్టి మరి మై సిన్సియర్ ప్రేయర్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఈజ్ జీసస్ క్రైస్ట్ షుడ్ నాట్ సే ఐ డు నాట్ నో యూ. నీవెవరో నాకు తెలియదు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్తానుసారంగా చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మసాయా ఆల్రెడీ కేమ్ అండ్ దట్ ఈస్ ద గుడ్ న్యూస్. టుడే in the town of David a savior has been born to you. He is the Messiah, the Lord. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈరోజు ప్రభా వాట్ ఈస్ గాస్పల్ అన్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి.
ప్రిపరేషన్లో తోడుగా ఉన్నారు, ప్రెజెంటేషన్లో సహాయం చేయండి దేవా. ఎంత మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా మేము సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే వినేవారికి ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్స్పిరేషన్ రాదు. బట్ మీరు నాలో ఉండి నాతో మాట్లాడిస్తే అది మీకు మహిమకరము, వినివారికి ప్రేరేపణ పూర్వకం అండ్ ఆశీర్వాదకరం. ఈ కొద్ది మాటల్ని, విజ్ఞాపనల్ని, కృతజ్ఞతాస్తుతులను మీకు పాసనైతే చేర్చుకొని మా హృదయ తలంపులు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసనైతే చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ గుడ్ న్యూస్ని చేయటానికి, షేర్ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ చేతులు ఎత్తండి. అంటే ఎవరైతే ఎత్తలేదో వాళ్ళు షేర్ చేయాలనుకోవట్లేదా? సో దిస్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్. సింపుల్ కదా. అంటే మనం ఏమి సెమినరీకి వెళ్ళి థియలాజికల్ స్టడీస్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు గాస్పెల్ షేర్ చేయాలంటే కదా. లోక రక్షకుడు నీ కొరకు నా కొరకు పుట్టాడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే మన యొక్క విమోచకుడు. మరి ఆయన యొక్క రాజ్యము విస్తరింపబడాలి. అండ్ ఆయన వచ్చినప్పుడు మనము మరి ఆయనతో పాటు ఎత్తబడాలి, ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఉండాలి. సింపుల్. ఈ మాటలు మనం చెప్పలేమా? మనం అంతా చదువుకున్నాం కదా. సో కాబట్టి ఇంత చిన్న గాస్పెల్ని ఎంతమంది మిస్ అవుతున్నారు కదా. ఎవరికి షేర్ చేయరు. ఎస్, నేను క్రైస్తవంలో పుట్టాను కదా, చాలు, నేను రక్షింపబడితే చాలు అన్నట్టుగా. అయితే యాక్చువల్గా మరి ఇతర మతం నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా ఫైర్తో ఉండాలి. అట్లా అని పుట్టిక క్రైస్తవులు ఫైర్తో ఉండాల్సిన లేదని నేను అనట్లేదు. బట్ యునో, సో కాబట్టి అది మన బాధ్యత. సో కాబట్టి మిస్కన్సెప్షన్ ఏంటి తెలుసా? క్రైస్తవం అనేది ఒక మతం అని. కానీ ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. సో కాబట్టి మరి హీ ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయనే జీవము, మార్గము, సత్యము. మరి యొక్క సమయంలో మరి లూకా సువార్తలో ఇప్పుడు మనము చదివినట్లుగా చూస్తే గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ 2nd chapter మనము 10 and 11 చదివాము. కొంచెంగా పైకి వెళ్ళి 8th verse నుంచి నేను చదువుతున్నాను. బైబిల్ తీసి గమనించండి. కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ టు గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ 2nd chapter. ఐఎమ్ రీడింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 8th verse. మనకి మొట్టమొదటిగా ఆ శుభవర్తమానము అందజేయబడింది జ్ఞానులకో, శాస్త్రులకో, పరిసయ్యులకో కాదు. ఎవరికి అందబడింది? సామాన్యమైన ప్రజలకు, గొర్రెల కాపర్లకి. అక్కడ ఎవరైతే మంచి స్కాలర్లీ పీపుల్, వాళ్ళకి సమ్ పీపుల్ ఆర్ హెడ్ స్ట్రాంగ్. ఐ నో ద బైబుల్, నీకంటే నాకే ఎక్కువ తెలుసు, వాళ్ళకంటే నాకే ఎక్కువ తెలుసు అన్న హెడ్ స్ట్రాంగ్ అనేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో కాబట్టి మనకి ఇప్పుడు యాక్చువల్గా అందుకనే జ్ఞానులకే దేవుడు మంచి శుభవార్తనిచ్చాడు, శాస్త్రులకే ముందు ఇచ్చాడు, పరిసయ్యులకే ముందు ఆ న్యూస్ అందబడింది అని ఎవ్వరు అనుకోకూడదని ఎవరికి అందజేశాడు దేవుడు శుభవర్తమానము? గొర్రెల కాపర్లకి. అండ్ మరి అక్కడ మరి గొర్రెల అండ్ దెన్ మరి దేవుడు కూడా ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనగానే ఎక్కడ పుట్టుంటాడో, ఏదో మహానగరంలో, బబులోను లాంటి నగరంలో ఆయన పుడతాడేమో, హంసతూలిక తల్పాల మీద ఆయన శయనిస్తాడేమో అని అనుకుని ఉండొచ్చు కదా. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టడానికి కూడా ఆయన వెనకాడలేదు. రైట్? సో యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైనదనవు కాదు, రాజులను ఏలేవాడు నీలో నుంచి వస్తాడని మీకా గ్రంథంలో మనం చూస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ 8వ వచనం మనం చూస్తే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొని చుండగా, వెంటనే అక్కడ ఏం జరిగింది అంటే, ప్రభు దూత వారి యొద్దకి వచ్చి పిలిచెను.
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత ఏమనింది? దూత అక్కడ భయపడకుడి. మళ్ళీ ఇంకోసారి చెప్దాం, డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి అఫ్రైడ్, భయపడకుడి. సో మరి వెంటనే అక్కడ చెప్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అక్కడ క్రైస్తవులకు మరి కలుగుబోవు సంతోషకరమైన వార్తనుందా? ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ఆ శుభవర్తమానము అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అదే గుడ్ న్యూస్. దట్ ఈస్ ద గాస్పెల్ అండ్ దట్ ఈస్ వాట్ యు అండ్ ఐ హ్యావ్ టు షేర్ విత్ ద నాన్ బిలీవర్స్. అయితే మరి యొక్క సమయంలో మరి ఇంకొక మాటను మనం చూద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు మాథ్యూస్ గాస్పెల్. మాథ్యూస్ గాస్పెల్ 24th చాప్టర్ తీయండి. మాథ్యూస్ గాస్పెల్ 24th చాప్టర్ మరి 14వ వచనం ఎవరైనా చదువుతారా? మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. Yes, praise the Lord. Glory to God. Thank you, Sister Kirti. అయితే ఇక్కడ 14వ వచనంలో ఏ సువార్త గురించి రాయబడింది? రాజ్య సువార్త. ఏ రాజ్యము? యెహోలోక రాజ్యమా? పరలోక రాజ్యం. సో మరి ఈ రాజ్య సువార్త మరి ఎవరికి సాక్షార్థమై? సకల జనులకు సాక్షార్థమై. అండ్ మరి అక్కడ ఏమన్నా పట్టణం గురించి, దేశం గురించి రాయబడిందా? ఏమనుంది అక్కడ? లోకమందంతటను ప్రకటింపబడును. దాని తర్వాత ఏమొస్తుంది? అంతం వస్తుంది. సో కాబట్టి మనము ఒక చిన్న ఏదేదో పేపర్ లీక్ అయింది అంటారు కదా. సో కాబట్టి ఇక్కడ డే గురించి రాయబడలేదు, కానీ అంతం ఎప్పుడు వస్తుంది అన్నది దేవుడు ముందుగా మనకి బయలుపరిచిన విషయం ఏంటంటే, ఈ యొక్క సువార్త లోకమందంతటా ఎప్పుడైతే మరి అది ప్రకటింపబడుతుందో అప్పుడు అంతం వస్తుంది. అంటే ఆ లోకమంతటికి ఆ యొక్క సువార్త ప్రకటింపబడటం అనేది ఓన్లీ పాస్టర్ల పనేనా? ఇప్పుడు నేను ఒకవేళ మనం ఇక్కడ ఒక 20 మంది ఉన్నాం అనుకోండి. సో నేను ఏదన్నా ఒక న్యూస్ మీతో షేర్ చేస్తానంటే ఇక్కడ ఉన్న 20 మందికి వెళ్తుంది. ఆ ఒక్కొక్క వ్యక్తి 3 షేర్ చేశాడు అనుకో, ఎంతమందికి వెళ్తుంది? సో 60 మందికి న్యూస్ రీచ్ అయిపోతుంది. అట్లాగా ఆ 60 మంది ఒక్కొక్కరు 3 చొప్పున న్యూస్ షేర్ చేస్తే ఎంతమందికి వెళ్తుంది? ఇంకా అట్లాగా నెంబరు ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో కాబట్టి మనము మన యొక్క దేవుని యొక్క రాజ్య సువార్తను మనము ఎవరికైతే షేర్ చేయకుండా ఉంటామో ఆ అంతాన్ని మనమే ఆపేస్తున్నాం. దేవుడు ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా వస్తే ఎంతమంది అయితే రక్షింపబడ్డారో వాళ్ళు మాత్రమే దేవునితో మరి ఎత్తబడతారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం అనుకుంటాము ఈ నరకం గురించి చిన్నప్పటి నుంచి ఇనేదే కదా, ఇందులో కొత్త విషయం ఏముంది అనుకుంటాం. కానీ అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడు ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న ఉపయోగం లేదు. సో అందుకనే ప్రజలందరూ మరి అక్కడ ఆ ప్రతి నేత్రము చూచును, ప్రతి వారు ఎవరైతే నమ్మరో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో ఇంతమంది చెప్తుంటుంటే నేను నమ్మలేదేంటి, ఇప్పుడేంటి, ఇప్పుడు నాకు నమ్ముదామని ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఈ పాట విన్నారా? హృదయారణ్యంలో అన్న పాట విన్నారా కదా?
హృదయారణ్యములో హృదయములో హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు స్వరమునాకు ఒక స్వరమునాకు నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. చదవాలని ఉంది నీ వాక్యము. రైట్? మనకి దృష్టి ఉన్నప్పుడేమో మనకి వాక్యం చదవడానికి టైం ఉండదు. అప్పుడు కళ్ళు పోయిన తర్వాత వాక్యం చదవాలని ఉంటే ఇట్ ఈస్ టూ లేట్. రైట్? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. బలమంతా పోయాక బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. చేయాలని ఉంది నీ సేవను. బలం ఉన్నప్పుడేమో మనమేమో సేవ చేయడానికి మన పని కాదు, ఐఎమ్ బిజీ విత్ మై వర్క్, అది పాస్టరల్ పని అనుకుంటాం. రైట్? అండ్ దెన్ ధనం ఉన్నప్పుడు మీరు ఏదో మీ ధనం ఇవ్వాలని కాదు, కానీ అక్కడ ఒక మరి లిరిసిస్ట్ అంటున్నాడు, నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు. ధనమంతా పోయాక ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది నీ సేవకు. ఇవ్వాలని ఉంది నీ సేవకు. వినిపించుచున్నది స్వరము నాకు, ఒక స్వరము నాకు, స్వరము నాకు, ఒక స్వరము నాకు. మీకు ఏదైనా స్వరం వినపడుతుందా? దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. సో కాబట్టి మనం ఒక్కొక్కసారి అలర్ట్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇంకా ఛాన్స్ వస్తుందేమోలే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. రైట్? మరి ఒక మత్స్యకారుడు 30 years ఎక్స్పీరియన్స్తో మరి రేడియోలో న్యూస్ విన్నాడు. ఇప్పుడు మత్స్యకారులకు విజ్ఞప్తి, వాతావరణ సూచన, అక్కడ భయంకరమైన గాలి తుఫానులు మరి రాబోతున్నాయి, కాబట్టి మీరు డోంట్ గో టు ఫిషింగ్ అంటే ఆయన ఏమనుకున్నాడంటే, అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఐ హ్యావ్ బీన్ ఫిషింగ్ సిన్స్ 30 years. సో కాబట్టి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆయన బోట్ తీసుకొని లోపలికి నెట్టుకొని సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత
కోస్ట్ గార్డ్స్ వచ్చి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క వెదర్ ఫోర్కాస్ట్ వినకుండా ఎవరైనా వచ్చి ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి మీ యొక్క బోట్స్ వదిలేసేసి అని చెప్తే వాళ్ళు నక్కి వాళ్ళు వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డీప్ సీలోకి వెళ్ళిపోయాడంట ఫిషింగ్ కోసం. అప్పుడు టెంపెస్ట్ స్టార్టెడ్, ద బోట్ గాడ్ ఓవర్టర్న్డ్, తల్ల కిందలు అయిపోయింది. అయితే లాస్ట్ మినిట్లో చాపర్స్ అని చాపర్స్ వచ్చినాయంట. చాపర్స్ వచ్చి ఇంకా తెలియక వెదర్ ఫోర్కాస్ట్ వినకుండా డీప్ సీలోకి వెళ్ళిపోతే వీ హ్యావ్ చాపర్స్ టు రెస్క్యూ యూ అంటే తాటాకు అడ్డం పెట్టుకొని వాళ్ళు చాపర్స్ వెళ్ళిపోయే వరకు ఎవరు లేరులే అనుకునేలాగా నక్కి ఉండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత బోట్ అంతా ఓవర్టర్న్ అయిపోయినప్పుడు దేవుడిని అడుగుతున్నాడంట, ఇదేంటి నా ప్రాణం మీదకి వస్తుందని నువ్వు నాకు ఎందుకు ముందుగా చెప్పలేదని అంటే దేవుడు మాట్లాడుతున్నాడంట. నీకు చెప్పకపోవడం ఏంటి? వెదర్ ఫోర్కాస్ట్లో రేడియోలో అనౌన్స్మెంట్ ఇప్పించానంటే అన్నాడంట. మరి నువ్వు ఇప్పుడు ఇగ్నోర్ చేసావా అంటే అవును దేవా అన్నాడు. మళ్ళీ తర్వాత ఒక్కసారైనా ఒక్క వార్నింగ్ ఏనంటే అదేంటి అక్కడ కోస్ట్ గార్డ్స్ ద్వారా నీకు న్యూస్ వినిపించానే అంటే అన్నాడంట. కోస్ట్ గార్డ్స్ మరి వెళ్ళిపోయిన తర్వాత మరి థర్డ్ టైము అంటే 2 సార్లైనా దేవా మరి అట్లీస్ట్ ముచ్చటగా 3 సార్లైనా నాకు వార్నింగ్ ఇవ్వాలి కదంటే కోస్ట్ గార్డ్స్ని పంపించిన తర్వాత చాపర్స్ని పంపించానే నీకోసం అని అంటే అప్పుడు రియలైజ్ అయ్యాడంట. ఏంటి అంటే ఐ బీన్ ఇగ్నోరింగ్ ఆల్ అలాంగ్. మొదటిగా రేడియో ఫోర్కాస్ట్ని ఇగ్నోర్ చేశాను, రెండవదిగా కోస్ట్ గార్డ్స్ని ఇగ్నోర్ చేశాను, మూడవదిగా చాపర్స్ని ఇగ్నోర్ చేశాను. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు దేవుడు నాకు కనబడ్డాడు అని చెప్పి అనుకుంటున్నాడంట. బట్ ఇట్ ఈస్ టూ లేట్. బుద్ధి లేని కన్నికలు వెనక్కి వచ్చి చమురుతో పాటు వచ్చారు, తలుపు కుట్టారు. అప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ టూ లేట్. ద డోర్ వాజ్ షట్ అండ్ జీసస్ క్రైస్ట్ వాజ్ సేయింగ్, ఐ డు నాట్ నో యూ. My sincere prayer for me and for all of you, Jesus Christ should never say to you, I do not know you. If Jesus Christ say, I do not know you, that's it. No one else can save you. Who else can save you? If Jesus Christ is not saving you, who else can save you? Is there any other alternative? I'm asking you, is there any alternative? There is no. So, Priya Sahodara, Priya Sangama, మనం ఎన్నోసార్లు వింటున్నాం గాస్పల్ గురించి, గుడ్ న్యూస్ గురించి, పక్కన పెట్టేస్తున్నాం. బట్ మేబీ ఒకవేళ ఇఫ్ దిస్ ఈస్ ద లాస్ట్ గాస్పల్ టు యూ, వాట్ వుడ్ యూ డూ? ఒక దైవజనుడు అడుగుతున్నాడంట, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ 6 months టు లివ్, what would you do అని చెప్పి అడిగితే 6 months ఉంటే నేను మొత్తం నాకు ఉండాల్సిన చేకూర్చాల్సిన ధనమంతా నేను చేకూర్చుకుంటాను. సో కాబట్టి విచ్చలవిడిగా జీవిస్తాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నట్లు ఈ 6 months ఐ విల్ హ్యావ్ బాల్, ఐ రాక్ అని చెప్పి అట్లా అనుకుంటే మరి 6 months తర్వాత ప్రాణం పోయినప్పుడు ఎక్కడికి వెళ్తారు? నరకాగ్నికి వెళ్ళాల్సిందే కదా. సో అందుకనే మనము ఒక బిలీవర్ ఏమని ఒప్పుకోవాలి అంటే ఇదేదో ఒక థ్రెటనింగ్ న్యూసో లేకపోతే బ్యాడ్ న్యూసో ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ వాట్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ 6 months టు లివ్, వాట్ వుడ్ యూ డూ? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ మీ అండ్ యూ. సో కాబట్టి ఇక్కడ మరి ఎప్పుడు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడతాదో అప్పుడు ఏమవుద్ది? అంతము. సో అటు తర్వాత అంతము వచ్చును. ఆ యొక్క కాంటెక్స్ట్ మీకోసం పరిచయం చేయడం కోసం ఇప్పుడే మనం గుడ్ న్యూస్ అంటే ఏమనుకున్నాం? Good news is basically the news about kingdom of God, right? And when will the end come? ఎప్పుడైతే ఈ యొక్క రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడుతుందో అటు తర్వాత అంతం వస్తుంది. That is what we just read. The gospel of kingdom.
మనం పైకి ఇగో ఇక్కడ కూడా కొన్ని నేషనల్ ఫ్లాగ్స్ ఉన్నాయి. మనం పైన మెయిన్ శాంక్చురీలోకి వెళ్తే వాల్ చుట్టూ ఆల్ డిఫరెంట్ నేషనల్ ఫ్లాగ్స్ ఉంటాయి. That's why they named it as International Bible Church, and this building is 80 years old, 80, and they used to have a school, seminary, Bible school, and they closed it in 2010. So అట్లాగా మనము ఈ గాస్పెల్ ప్రతి ఒక్క దేశానికి అది అందజేయబడాలి. This gospel of the kingdom shall be preached in the whole world. What is the great commission that Jesus Christ gave to all of us? What is the great commission? Yes, మీరు వెళ్ళి ఈ యొక్క సువార్తను సర్వ జనులకు, సర్వ లోకానికి ప్రకటించండి అని దేవుడు మనకి చెప్పిన ఆజ్ఞ. దట్ ఈస్ ది గ్రేట్ కమిషన్. This gospel of the kingdom shall be preached in the world as a testimony to all the nations. How many nations do we have in the world? Social studies question, girl. 250. 290, eh? Okay. 299. Okay, 250 అంటారు, 219 అంటారు. But whatever that is, 200 plus, right? So మనకి ఇన్ని నేషన్స్ ఉన్నాయి కదా, మరి అసలు క్రీస్తు అన్న మాట వింటేనే కోపం వచ్చేసే నేషన్స్ ఎన్ని లేవు? అండ్ మన మీద అండ్ దైవ సేవకుల మీద యొక్క ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ అండ్ పర్సిక్యూషన్ స్టార్ట్ అయిందా, లేకపోతే ఎప్పుడో స్టార్ట్ అవుతా? స్టార్ట్ అయ్యింది. అండ్ దెన్ ఎక్కడ చూసిన అదే న్యూస్. సో ద టెస్టిమనీ టు ఆల్ ద నేషన్స్, అండ్ దెన్ ద ఎండ్ విల్ కమ్. అయితే మరి ఆ యొక్క కాంటెక్స్ట్ మీ ముందు ఉంచాలని చెప్పి నేను ప్రోపేట మనవి చేస్తున్నాను. Keep your Bibles open to Gospel according to Saint Matthew 24th chapter. I'm reading from verse 3. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. శిష్యులు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారు. ఒక చోట వేరొక చోట ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు. చాలా ఉండొచ్చు, బట్ మీకేమైనా గుర్తొస్తున్నాయా? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏం క్వశ్చన్? ఓకే, ఏంటి అంటే వీళ్ళ శిష్యులు అంతకుముందు ఎన్నో స్వస్థత కార్యాలు చేశారు, కానీ ఒక తండ్రి చెవిటి మోగ దెయ్యంతో బాధపడుతున్న తండ్రి కుమారుని తీసుకొచ్చినప్పుడు అప్పుడే వాళ్ళు రూపాంతరపు కొండ మీద 12 మంది శిష్యుల్లో 3 శిష్యులు ఎవరు అక్కడ ఆయనతో పాటు ఉన్నవాళ్ళు? పీటర్, జేమ్స్ అండ్ జేకబ్, రైట్? సో పేతురు, యోహాను అండ్ దెన్ యాకోబు. సో వాళ్ళు 3 అక్కడ రూపాంతరపు కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు. అండ్ దెన్ ఆయన చూశారు, ఆ గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ చూశారు. కిందకి వచ్చిన తర్వాత మరి తండ్రి ఒక మరి చెవిటి మూగ దెయ్యంతో బాధపడుతున్న కుమారుని తీసుకొచ్చినప్పుడు స్వస్థత చేయలేకపోతారు. అంతకుముందు చేయలేదంటే చేశారు. అప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి ఇన్ని స్వస్థత కార్యాలు చేసినా మేము ఈ అబ్బాయిని మేము ఎందుకు స్వస్థపరచలేకపోతున్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన వచ్చారు. ప్రభువా, మేము ఎందుకు ఈ స్వస్థత కార్యం చేయలేకపోతే ఆయన అంటాడు, కొన్ని ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా మరి తప్ప అవి మనం వదిలి వాటిని వి కెనాట్ క్యాస్ట్ అవుట్ అని చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్పినప్పుడు ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ముట్టి స్వస్థపరిచి, అది డిఫరెంట్ కాంటెక్స్ట్. బట్ ఇక్కడ కూడా ఈ యుగ సమాప్తి గురించి, యుగాంతం గురించి ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నారు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, ఏమని? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదురు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మనము యుద్ధాల గురించి వింటున్నామా?
ఇప్పటి నుంచో వింటున్నాం, ఇంకా ఎక్కువైపోయింది కదా, రైట్? ఒక రాజ్యం మీదకి రాజ్యం దండెత్తడం. సో కాబట్టి యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ ఏమి తొందర రాదంట, వెంటనే రాదట, అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. సో మరి ఇవన్నీ దేనికి ప్రారంభం? వేదనలకు ప్రారంభం. అండ్ we see the troubles and tribulations and persecutions around the globe. అసలు పత్రికలు అండ్ దెన్ పాంఫ్లెట్స్ పట్టుకొని, కరపత్రికలు, సువార్తలు షేర్ చేస్తూ ఉంటే కొడుతున్నారు. కొట్టడమే కాకుండా ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు కదా. అదే మాట మరి 2000 years ago ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకి చెప్పిన మాట మనం చూస్తాం. ఏంటి అంటే జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. మనము ఒక తల్లి గర్భంలో పుట్టిన అన్నదమ్ములకే ఒక అండర్స్టాండింగ్ ఉండదు, రైట్? ఆస్తుల విషయంలో కత్తులు తీసి, రే నీకేంటి, నీకు నాకు సగం ఏంటి, మొత్తం నాకే రావాలనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్లాంటి ఒక కడుపున పుట్టిన మరి అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఐక్యత లేనప్పుడు ఎవరో ముక్కు మోకం తెలియని వాళ్ళు మనల్ని మంచిగా అర్థం చేసుకోవాలని అనుకుంటే ఎట్లా అవుద్ది? అలా మంచిగా అర్థం చేసుకుంటారు మనల్ని. అర్థం చేసుకునే వాళ్ళకంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో కాబట్టి ఇక్కడ అనేకులు మరి జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచుదురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమవుద్దంట? చల్లారిపోద్దంట. ఏముంది, జీసస్ అనటం వల్ల నాకు ఏమొచ్చింది, గాస్పల్ అనటం వల్ల నాకు ఏమొచ్చింది? ఎవరికైనా ఏదైనా ఆపద రాగానే వెంటనే దేవుణ్ణి తిట్టేయడానికి రెడీగా ఉంటారు కదా. నువ్వు నాకేం చేసావు? మొన్న ఒక ప్రసంగికుడు వచ్చినప్పుడు ఏమంటున్నాడు, ఒక పాట కూడా అసలు నువ్వు ఉన్నావా అని చెప్పి అడుగుతాడు ఒకరిని అని చెప్పి మనం విన్నామా లేదా, రైట్? సో మరి అట్లాగా అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే మనము రక్షింపబడాలి అంటే మనం ఏం చేయాలి? అంతము వరకు మనము సహించాలి. సో కాబట్టి అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. I'm going to close with one scripture. మరి turn your Bibles to Romans 1:16. ఎవరైనా తీసిన వాళ్ళు చదవాలని ప్రోపేట్ మనం చూస్తున్నాను. Thank you, Amulya. So Romans first chapter and verse 16 ని మనము ధ్యానం చేస్తున్నాం. మరి అపోస్తుడైన పౌలు, ఆయన పౌలుగా మరి మారక ముందు ఆయన ఎవరు? సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మరి సౌలుని అడిగి మరి ఆయనని దేవుడు పౌలుగా మార్చిన తర్వాత మరి ఆల్మోస్ట్ న్యూ టెస్ట్మెంట్లో 14 books were written by అపోస్టల్ పాల్. మరి అపోస్టల్ పాల్ అని చెప్పి ఆయన అంటున్న మాట మరి ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించే ముందు గాస్పల్ అన్న వర్డ్ ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము, కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఇవాంజలియోన్. అండ్ ఇవాంజలియోన్ నుంచే ఇవాంజలికల్ అన్న వర్డ్ పుట్టింది.
ఇవాంజలికల్ తర్వాత ఇవాంజలైజ్ అనే మాట మనం వింటున్నాం. అండ్ ఎవరైతే ఇవాంజలైజ్ చేస్తారో వాళ్ళని ఏమంటాం మనం? ఇవాంజలిస్ట్ అంటాం. సో కాబట్టి స్థానిక సంఘం లేకుండా అరౌండ్ ద గ్లోబ్ మరి గుడ్ న్యూస్ షేర్ చేస్తూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఐఎమ్ నాట్ ఏ పాస్టర్ బట్ ఐఎమ్ ఎన్ ఇవాంజలిస్ట్ అంటారు. ఎందుకు అంటే నాకు ఒక స్థానిక సంఘం లేదు, కానీ నేను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తా ఉన్న మరి సేవకుడను. ఐఎమ్ ఎన్ ఇవాంజలిస్ట్ అంటారు. ఇవాంజలియోన్ ఈజ్ ద రూట్ వర్డ్, and that comes from దాని తర్వాతే evangelical, evangelize and evangelist. అయితే God forgives our sins and makes us his children. ఏ దేవుడు ఎవరైనా మరి భక్తులను తన పిల్లలుగా చేసుకున్నాడా? ఏ దేవుడైనా? అసలు ఎవరైనా చాలా మంది భక్తులు అమ్మో ఆయన దేవుడండి అంటారు. కానీ మన యొక్క దేవుడు మనల్ని ఏమంటున్నారంటే స్నేహితుడు అంటున్నాడు. యు ఆర్ మై ఫ్రెండ్. నా స్నేహితుడైన అబ్రహాం దగ్గర నేను దాచేదనా. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక మనిషి దగ్గరికి వచ్చి నా స్నేహితుడైన అబ్రహాం దగ్గర నేను దాచేదనా అని చెప్పి అంటున్నాడు. మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నాడు దేవుడు. అండ్ తర్వాత మనకి దత్తపుత్రాత్మను దయచేశాడు. రైట్, అడాప్షన్. మనకి దత్తపుత్రాత్మను దయచేశాడు. అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ సన్షిప్, పుత్రాత్మ. మనల్ని పుత్రులుగా ఆయన దేవుడు చేసుకుంటున్నాడు. సో ఫ్రెండ్ నుంచి మరి అడాప్షన్, అండ్ అడాప్షన్ నుంచి సన్షిప్. సో కుమారత్వం. God forgives our sins and makes us his children. సో కాబట్టి ఇక్కడ మనము రోమన్స్ 1:16లో మరి ఇక్కడ చదవబడిన భాగంలో ఏముందంటే, ఫర్ ఐ యామ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. సో కానీ ఎంతమంది ఈవెన్ చర్చికి వచ్చినప్పుడు కూడా బైబిల్ తీసుకురారు, ఎందుకంటే క్రిస్టియన్ అని తెలిసిపోద్దేమో. రైట్, అండ్ ఇఫ్ యూ డోంట్ క్యారీ యువర్ బైబిల్, and Bible is basically the word of God. And who is the word of God? Jesus Christ is the word of God. And then when you are young, if you are not carrying your Bible, and when you are old, who will carry you? యేసు ప్రభు మనది యొక్క దేవుడు ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకుంటానని చెప్పి అంటున్నాడు కదా. ఇఫ్ యూ డోంట్ క్యారీ యువర్ బైబిల్ నౌ, అండ్ దెన్ హూ విల్ క్యారీ యూ వెన్ యు ఆర్ ఓల్డ్? సో కాబట్టి నువ్వు సువార్త చెప్పటానికి సిగ్గుపడుతుంటే అపోస్తలుడైన పౌలు ఇంకెంత సిగ్గుపడాలి? ఆయన అసలు ఆ తిన్నని మార్గంలో ఎందుకు వెళ్తున్నాడు? క్రైస్తవుల్ని చంపడానికి వెళ్తున్నాడు. మరి అట్లాంటిది ఈయన ఏమంటున్నాడు? ఫర్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అయి ఉన్నది. అండ్ దెన్ అందుకనే మనం కొన్ని మినిస్ట్రీ పేర్లు చూస్తాం, పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్. దేవుని యొక్క శక్తి. అండ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ బేసిక్లీ ద పవర్ ఆఫ్ గాడ్ unto salvation to everyone who believeth, to the Jew first and also to the Greek. కాబట్టి సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అండ్ ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వానికి వెర్రితనం. దే సీ యు యాజ్ ఎ ఫూల్. ఎంతసేపు దేవుడు దేవుడు అంటాడేంటి, ఎంతసేపు బైబిల్ బైబిల్ అంటాడేంటి, ఎంతసేపు ప్రార్థన ప్రార్థన అంటాడేంటి, వీడికేం వేరే పని లేదా? సో మరి అట్లాగా మరి సువార్తను చెప్పాలి అనేది ఒక సిగ్గుగా అని అనుకుంటే, దేవుడు నీ పట్ల సిగ్గుపడితే ఎంత దౌర్భాగ్యం కదా అది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను
మరి ఇంతమందికి సువార్త చెప్తున్న నేను భ్రష్టుని అయిపోకూడదని నన్ను నేను నలగొట్టుకుంటున్నానని చెప్పి అంటాడు. సో ఆయన ఏమంటున్నాడు, మరి సిలువను గుర్చిన సువార్త నశించుచున్నవానికి వెర్రితము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. అది వేరే ఒక స్క్రిప్చర్. అండ్ హియర్ ఆల్సో అపోస్టల్ పాల్ ఈస్ సేయింగ్ దట్ for I am not ashamed of the gospel, for it is the power of God for salvation to everyone who believes, to the Jew first and also to the Greek. సో కాబట్టి వార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో కాబట్టి ఈ రోజు నుంచి అయినా I want to share gospel to a non-believer. నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. Jesus Christ is the Savior. He only can save you. He is the way, the truth and the life. ఆయనే మార్గము, జీవము, సత్యము. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వేరే మార్గం లేదని అన్న మాటలు చెప్పగలం కదా. సో కాబట్టి ఈ రోజు నుంచి whenever there is opportunity comes, I would like to share my Jesus Christ, gospel of Jesus Christ అన్న వాళ్ళ చేతులు పైకెత్తింది. వావ్, ప్రైజ్ ది లార్డ్. అండ్ ఈ యొక్క తీర్మానాన్ని మీరు తీసుకొని whenever there is an opportunity, I will share the gospel of Jesus Christ, and because it is the power of God. తల్లు ఉంచి కన్నులు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగో నాన్న ఈరోజు నాన్న గాస్పల్ అంటే ఏంటి అన్న విషయాన్ని మేము ధ్యానం చేశాం. ప్రభా, విను వారం మాత్రమే కాకుండా, నేను బోధించు వారం మాత్రమే కాకుండా, విన్న వాక్యాన్ని మా యొక్క దైనందిన జీవితంలో అవలంబిస్తూ నేను రక్షణ లేని వారికి మీ యొక్క రక్షణ వార్తను మేము అందించే వారంగా, ప్రతి ఒక్కరిని మీతో జతపని వారంగా మరి మీ యొక్క పనిముట్టిగా ప్రభా వాడుకోమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనికి చేర్చుకొని దానికి జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.